పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను శనివారం ఆయన లబ్ధిదారులకు అందించారు. మొత్తంగా 1,20,000 విలువ గల 3 చెక్కులను బెల్లూరుకి చెందిన ఆకుల రాజక్కకు 60,000, భోక్తాపూర్కు చెందిన విజయ్ సింగ్కు 45,000, శాంతినగర్కు చెందిన ఉషారాణికి 15,000 తన క్యాంపు కార్యాలయంలో అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని తెలిపారు కేఎస్ఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అర్హులైనటువంటి నిరుపేదలు ఎవరైనా కూడా మన క్యాంపు కార్యాలయం ద్వారా తప్పకుండా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ పెట్టి వారి డాక్యుమెంట్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి డైరెక్ట్గా పంపించి ఒక వ్యవస్థ నిర్మించడం జరిగింది. ఈరోజు ఆకుల రాజక్క గారు వీళ్ళ తల్లిగారు అనారోగ్యం బారిన పడితే వారికి 60,000 రూపాయల చెక్ని, అలాగే విజయ్ సింగ్ గారు వారు అనారోగ్యం బారిన పడడం వల్ల వారికి కూడా 45,000 రూపాయలు చెక్కుల్ని ఈరోజు అందించడం జరిగింది. ఎవరైనా నిరుపేదలు, గరీబులు, కార్పొరేట్ వైద్యాన్ని అందిపుచ్చుకోని పరిస్థితిలో ఉన్నవాళ్ళు దయచేసి ఎవరైనా కూడా మీ బిల్లులతో సహా మా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుని మీరు సమర్పిస్తే తప్పకుండా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేను వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకొని వ్యక్తిగతంగా దీని మీద దృష్టి పెట్టి మీకు చెక్కులు తీసుకురావడానికి నా విశ్వ ప్రయత్నం మేము చేస్తాం. మా కౌన్సిలర్ల బృందానికి అందించినా పర్వాలేదు, లేదా మా క్యాంపు కార్యాలయం ద్వారా కౌన్సిలర్లను తీసుకొని వచ్చినా పర్వాలేదు, లేదా మీ వార్డులలో ఉన్నటువంటి లేదా మీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరిని తీసుకొని వచ్చినటువంటి పర్వాలేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికీ మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి దాదాపుగా 35 లక్షలకు పైగా రూపాయలు ఇప్పించడం జరిగింది. తప్పకుండా మరింత మందికి మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గరీబోళ్లకు సేవ చేయడం కోసమే ఈ క్యాంపు కార్యాలయాన్ని కట్టాము. ఇక్కడ నిరంతరం కూడా